సంప్రదాయ డిగ్రీ కోర్సులకు ఆదరణ పెరిగేలా ఉన్నత విద్యా మండలి ప్రయత్నిస్తుంది. ఈ ఏడు ఇంటర్ తర్వాత జరిగిన పోటీ పరీక్షలకు కౌన్సిలింగ్ పూర్తి కాగానే డిగ్రీ థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించింది. ఈ నెల 24న మొదలైన ఆప్షన్లు నెలాఖరు దాకా కంటిన్యూ కానున్నాయి. ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ కోర్సుల్లో సీటు రాని విద్యార్థులు డిగ్రీ కోర్సుల దిక్కు చూస్తున్నారు. ఈ నెల 24న మొదలైన మూడో విడత డిగ్రీ కౌన్సిలింగ్ లా ఇప్పటికే 50,000 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నారు. ఈ నెలాఖరు వరకు ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఇష్టమున్న కాలేజ్ ని ఎంపిక చేసుకునేందుకు విద్యార్థులకు వీలు కల్పించామన్నారు. థర్డ్ ఫేజ్ 31st ఈ మంత్ 31st వరకు మేము ఇచ్చాము. జూలై 31st ఈజ్ ద లాస్ట్ ఫేజ్, థర్డ్ ఫేజ్. సో దాని తర్వాత 4th నాడు వీళ్ళకు లిస్టు వేయడం జరుగుతుంది. సో తద్వారా విద్యార్థులు మాత్రం ఇంకా వేరే దగ్గర చేరాలనా లేదా అని వాళ్ళు తారసపడుతున్నారు కొంతమంది విద్యార్థులు. కానీ డెసిషన్ తీసుకోకుండా 31st లోపల 31st తర్వాత డెసిషన్ తీసుకుంటే మాత్రం ఏమాత్రం అవకాశం ఉండదు. కాబట్టి తప్పకుండా కూడా 31st లోపల వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకు మంచి అవకాశం దొరుకుతుంది. ఇప్పటికే పూర్తయిన 2 విడతల కౌన్సిలింగ్ లో 2 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరారు. ఇప్పుడు మూడో విడత వెబ్ ఆప్షన్లు పూర్తయ్యాక ఆగస్టు 4న థర్డ్ ఫేజ్ ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తామని అధికారులు చెప్తున్నారు. ఆల్మోస్ట్ 2 లక్షల మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. మీ యొక్క ఓటీపీ ఏదైతే ఉందో కాలేజీ వాళ్ళకి ఇవ్వవలసిన అవసరం లేదు. తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి ఓటీపీని మీరు దగ్గర పెట్టుకోండి. వాళ్ళు అడిగిన కాలేజీ వాళ్ళు అడిగినా కూడా ఇవ్వడానికి వీలు లేదు. ఒకవేళ ఇచ్చినతో మీరే బాధ్యులు. డిగ్రీ కోర్సులకు మళ్లా డిమాండ్ తెచ్చుడే లక్ష్యం అంటున్న ఉన్నత విద్యా మండలి ఆన్లైన్ కౌన్సిలింగ్ కోసం ఏర్పాట్లు పక్కాగా చేస్తున్నామంది. బయోమెట్రిక్ విధానంతో పాటు ఆధార్ను అనుసంధానం చేస్తూ ఓటీపీ విధానంలో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తోంది.